వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో యువకుడి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఫోన్ దొంగిలించాడనే నెపంతో ప్రణీత్ అనే యువకుడిని కొంతమంది చితకబాదారు. దీనికి మనస్తాపం చెందిన ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ దొంగతనం చేశావంటూ అవమానించడమే కాకుండా చితకొట్టడంతో ప్రణీత్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. అమ్మ మీరు ఎవరైనా చూసారా ఆడవాళ్ళు ఇక్కడ అబ్బాయిని కొట్టడం అన్నారు? మీరు ఓకే అమ్మా అంటే వీళ్ళు చుట్టాలు అవుతారా? ప్రణీత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రణీత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రణీత్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కలకలం రేపుతున్న ప్రణీత్ ఆత్మహత్య ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృప అందిస్తారు. ప్రణీత్ అనే యువకుడిని సెల్ ఫోన్ దొంగతనం చేశాడని ఆరోపించి కొంతమంది ఆ అబ్బాయిని గట్టిగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక అబ్బాయి నేను సెల్ ఫోన్ దొంగతనం చేయలేదు అని చెప్పినా సరే అవతలి వాళ్ళు వినలేదు. సో అబ్బాయి అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రణీత్ ఇంటి దగ్గరే ఉన్నాం. ప్రణీత్ తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది. తన బిడ్డ అమాయకుడు, ఆ బిడ్డ ఏమి తెలియదు, తమకు న్యాయం జరపాలి అంటున్నారు. మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది మేడం? ఏం జరగకపోయినా నా కొడుకు పోయింది మేడం. దానివల్లనే కదా మేడం అక్కడ ఏం జరిగిందో ఏదైందో తెలియదు. సెల్ఫోన్ పనులు నా కొడుకు పానం పోయింది మేడం. ఇంకేమిటికి మేడం చెప్పండి. వాళ్ళు వచ్చి ఇది చేసినందుకే కదా వాళ్ళ పోనానికి. ఎవరు వాళ్ళు? ప్రణీతుని కొట్టిన వాళ్ళు మీకు తెలుసా? తెలుసు మేడం. ఆడే ఓనర్ గాడే మేడం, చికెన్ షాప్ ఓడేను మేడం. ఇంటి వరకు వచ్చి కూడా కొట్టారు. ఇంటికి కూడా వచ్చిండు మేడం. ఇంటికి వచ్చిర్రు కొట్టిండు మేడం. ఇక అక్కడ ఈడు కొట్టుకుంటూ ఆడు కొట్టుకుంటూ నాకు తెలియదు మేడం. అది ఇంటికి ఆడికి వచ్చి కూడా కొట్టిండు మేడం. ఏం జరిగింది? ప్రణీత్ చెప్పాడా? అంటే సెల్ ఫోన్ దొంగతనం చేశాడని వాళ్ళు అంటున్నారు కదా, అందులో నిజం ఉందా? అన్ని తీసుకున్నాను నేను తీసుకోలే, ఎరవాడు తెచ్చి ఇచ్చిండని చెప్పిండు మేడం. తెచ్చి ఇచ్చినా కానీ నేను ఇచ్చేసిన ఆన్పోనానికి ఇచ్చినా కదా. నేను ఇక నన్ను తిరిగి వాళ్ళకి ఇచ్చేసిండు. ఇచ్చినాక కూడా నన్ను కొట్టిండు. ఎందుకు కొట్టిండు నన్ను అని అన్నాడు మేడం. మీతో ఏం చెప్పాడు ప్రణీత్? మీరు ప్రణీత్ అక్క తమ్ముడు 9:30 ఇట్లా అయింది మేడం. అయితే ఫోన్ చేసిండు, అక్క నేను చచ్చిపోతా అక్క అనేసి అన్నాడు. అంటే ఎందుకు రానన్నా అంటే అక్క నన్ను చికెన్ షాప్ కూడా కొట్టిండు అక్క నన్ను. అంటే ఎందుకు కొట్టిండా అంటే ఇట్లా ఫోన్ ఇట్లా అనేసి వేరే నువ్వు ఫోన్ అంటే ఫోన్ అంటే నువ్వు తీసినవారా అని నేను అడిగాను. అంటే లేదక్క నేను తీయలేదు, వేరే వాడు తీస్తే నేను మళ్ళీ అతనికి ఇస్తానే ఇచ్చిన, అయినా కొట్టిండాక నేను చచ్చిపోతాక అనేసి అన్నాడు అంతే మేడం. అంటే ప్రణీత్కి ఒక అబ్బాయి తీసుకొచ్చి ఫోన్ ఇచ్చాడు. ఆ ఫోన్ ఎవరిదో వాళ్ళకి తిరిగి ఇచ్చాడు ప్రణీత్, కానీ వాళ్ళు ప్రణీత్నే కొట్టారు. ప్రణీత్నే కొట్టాడు మేడం. నాకు అదే ఫోన్ చేశాడు మేడం. పెట్రోల్ పోసి తలగబెడతాను అన్న శాతం వానికి అది మైండ్ కొంచెం వానికి మైండ్ ఆ పెట్రోల్ పోసి తలగబెడతా అన్న శాతం అదే మైండ్ ఎక్కించుకున్నాడు. పెట్రోల్ పోసుకొని తలగబడ్డాడు ఇక అంతే మేడం. అలాంటి ఆలోచన ఎన్నడూ లేదానికి, ఎన్నడూ తలగబడు ఆలోచన అయితే లేదు వానికి. చచ్చిపోవాలని ఎన్నడూ ఆలోచన లేదు ఆయనకు. ఉంటే గానీ ఎవరి జోలికి పోడు. ఉండేవాడు ప్రణీత్ మంచిగానే ఉంటాడు మేడం. మంచిగానే ఉంటాడు. ఏదైనా 10-5 కావాలని నన్ను అడుగుతాడు కానీ మంది జోలికి ఎవరి జోలికి పోడు మేడం. మాకు ప్రణీత్ని చికెన్ షాప్ ఓనర్ వాళ్ళు కొట్టుకుంటూ తీసుకొచ్చారు ఇంటికి అంటున్నారు. ఆ సమయంలో మీరు చూసారండి? కొట్టుకుంటూ తీసుకురాలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఆపాను నేను. మీరే విడిపించారు. వాళ్ళు ఏమన్నారు ఆ టైంలో? వాళ్ళు ఏమన్నా అంటే దొంగతనం చేశారు అంతే. ఫోన్ తీశారు, అందుకోసం కొడుతున్నాడు అన్నాడు. ఆ కుర్రాడు ఏం చేశాడంటే మిస్టేక్ చేశాడంటే లోపల నుంచి కట్ట పట్టుకొచ్చాడు ప్రణీత్. అందులో కోపం వచ్చి వాడు తన్నాడండి. నాకు కొట్టబోకండి, మీ ఇన్స్ట్రుమెంట్ మీకు దొరికింది కదా, మీరు తర్వాత చూసుకోండి అని అంటే వెళ్ళిపోయాడు. ఓకే, పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ప్రణీత్ అనే యువకుడు సెల్ ఫోన్ దొంగతనం చేయలేదు. ప్రణీత్కి ఆ సెల్ ఫోన్ ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చారు. అది ఎవరిదైతే ఓనర్, ఆ ఫోన్ ఓనర్ ఒక చికెన్ షాప్ ఓనర్, అతనికి తీసుకెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నించాడు ప్రణీత్. అయితే వాళ్ళు ప్రణీత్ను కొట్టారు. సో ఆ అవమానం భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేశాడని ప్రణీత్ అమ్మ ఏడుస్తూ చెప్తున్నారు. పోలీసులు కూడా దీన్ని కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. కేసు నమోదు చేశారండి. అసలు ఏం జరిగింది? 28th రోజు ఈవినింగ్ అవర్స్లో 9:30 ప్రాంతంలో ప్రణీత్ అనే యువకుడు బీకేగూడలో ఉంటాడు. కిరోసిన్ పోసుకొని నిప్పంటు సెల్ఫ్గా బంద్ చేసుకోవడం జరిగింది. దానిపై వాళ్ళ మదర్ వచ్చి నిన్న చనిపోవడంతో కంప్లైంట్ ఇచ్చారు. కేసు రిజిస్టర్ చేసినాం.
రీసెంట్గా పూర్వపరాలు తెలిసింది ఏంటంటే అతన్ని ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసిండనే దానిపై ఒక 3 యువకులు ఇంటి దగ్గరకు వచ్చి కొంచెం గడబడి చేసిండు అన్నట్టు. దానిపై ఆ స్టేట్మెంట్ విట్నెస్లో రికార్డ్ చేస్తున్నాం. అదేవిధంగా పోస్ట్ మార్టం పంపించి బాడీ మీద ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా కూడా వెరిఫై చేసి వాళ్ళపై తగు చర్య తీసుకుంటాం. ఎవరైతే ప్రణీత్ని కొట్టారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం, కేసు విచారిస్తున్నాం. ప్రస్తుతం ప్రణీత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. ఈ కేసు మీద పూర్తిగా విచారించి న్యాయం చేస్తామంటున్నారు పోలీసులు. ఇది బీకేగూడ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకట్తో కృప, బీకేగూడ నుండి.